హలో అందరికీ, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అదేనండి, మొన్న మిల్క్ మేడ్ చేసాం కదా మనం. ఆ మిల్క్ మేడ్తో రవ్వ లడ్డూలు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకే వస్తుంది. దీపావళికి ట్రై చేయండి రెసిపీ. చక్కగా ఏదో ఒక స్వీట్ చేయాలనుకుంటారు కదా దీపావళికి. ఎలాగా ఈ రెసిపీ అనేది ట్రై చేసేయండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకున్నానండి. మీ దగ్గర ఇంట్లో చేసేది ఉంటే కనుక చక్కగా ఇంట్లో అదే యూజ్ చేయండి. ఎందుకంటే మన చేతులతో మనం చేసింది చాలా హెల్దీ కదా. బయట కొన్నవి ఏమో మనకు తెలియదు, కానీ మనం ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. కాబట్టి ఇంట్లోది యూజ్ చేసేయండి మీ దగ్గర ఉంటే మాత్రం. లేకపోతే బయట తెచ్చుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని దానిలో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర జీడిపప్పు లేదండి, అందుకనేసి నేను ఓన్లీ బాదం, కిస్మిస్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక అది కూడా వేసుకోండి, చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు అనేది. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. చక్కగా క్రంచీగా ఉంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం, దానివల్ల కూడా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోని మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని దానిలో 1 కప్పు రవ్వ తీసుకోండి. అదే సుజీ రవ్వ అండి, మనకి బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకొని 1 కప్ తీసుకొని చక్కగా అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. మీకు ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం ఇంకా బాగా క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది అనేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నానండి. మీరు కూడా అలా వేయించేసుకోండి. చూసారు కదా, ఈ స్టేజ్లో మీరు దించేసినా సరిపోయేదండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టేజ్లో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నాను. ఇది మీ ఆప్షన్ అండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు దించేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా వరకు చక్కగా వేగిపోయింది. రవ్వ వేగితే చాలు, మీకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. వేగింది చూసారు కదా, మనది గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ తీసుకుందాం అండి. మిల్క్ మేడ్ మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 1/2 కప్ అలా సరిపోద్దండి. 1/2 కప్ కూడా పట్టదు, 1/4 కప్ సరిపోద్ది. నేను 1 కప్ అంటే అది మెజర్మెంట్స్ కప్తో తీసుకోలేదు, నా దగ్గర ఉన్న బౌల్ తీసుకొని దాంతో వేసాను. ఇది మీ ఆప్షన్ అండి. మిల్క్ మేడ్ ఒకవేళ మీకు ఇంకా సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ 2 కలిసేటట్టు చక్కగా ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోద్దండి. అవి 2 దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా చక్కగా. ఇప్పుడు మనకు ఉండయ్యేటట్టు ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టాం కదండి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఆ డ్రై ఫ్రూట్స్ దీనిలోకి యాడ్ చేసేద్దాం. చూసారుగా ఉండవుతుంది. ఇప్పుడు వేసేయండి. ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి కలిపేద్దాం. ఈ ప్రాసెస్ కాకుండా ఇంకొకటి ఉందండి. ఏంటంటే మనం రవ్వ వేయించుకున్న తర్వాత దాన్ని కొంచెం మనం స్మూత్గా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత దానిలో మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే మనకి ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే క్రంచీగా ఉంటుందండి. అంటే మరీ మెత్తగా స్మూత్గా ఉండకుండా మనకి ఆ రవ్వ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. రవ్వ తగులుతూ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి. తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. అది ఏంటంటే మీకు స్మూత్గా ఉంటుంది. మొత్తం పౌడర్ చేసేస్తాం కాబట్టి మెత్తగా ఉండి స్మూత్గా అనిపిస్తుంది. టేస్ట్ అనేది ఏం తేడా ఉండదండి, రెండూ ఒకేలానే ఉంటాయి. కాబట్టి మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ వేయించేసి మొత్తం కలిపేసిన తర్వాత దించేసాము. ఇప్పుడు చక్కగా లడ్డూలా చుట్టేసుకోవడమే. చూసారుగా అలా ఎంత చక్కగా లడ్డూలు అవుతున్నాయో. మీకు ఇంకా అవ్వట్లేదు అనుకోండి, కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో యాడ్ చేస్తే సరిపోద్ది. చక్కగా లడ్డూలు అయిపోతున్నాయి. ఇవి చక్కగా స్టోర్ చేసుకొని తినేయచ్చు. అలానే ఏ ఐటము ఎక్కువ స్టోర్ చేసుకోకూడదు. అందుకే లిమిట్గా రెడీ చేసుకొని లిమిట్గా ఒక 4-5 డేస్ అంతే అండి. అంతకన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే బాగోవు. చూసారుగా మన లడ్డూలు రెడీ అయిపోయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు
లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ముందుగా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం కంపల్సరీ ముందుగా మీకే వస్తూ ఉంటాయి. ఉంటానండి. బాయ్ బాయ్.